అలాగా రేపు నెక్స్ట్, ఎందుకంటే రేపు టఫ్ ఉంటుంది మోడీకి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది, యాంటీ మోడీ ట్రెండ్ గట్టిగా పెరిగింది. రాహుల్ గాంధీకి ప్రజల్లో ముఖ్యంగా జంజీలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరోవైపు పార్టీలో కూడా ఇంకా 4వ సారి కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉండాలా, బీజేపీలో ఇంకెవరు లేరా అన్న వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ చూస్తుంది. దీన్ని డీల్ చేయడం కోసం తనకి థ్రెట్ గా ఉన్న వాళ్ళని ముందు నుంచే ఎలిమినేట్ చేసే కార్యక్రమం మోడీ చేస్తున్నాడు అనేది వార్త. ఇది ఎంతవరకు జరుగుతుందో మనకి త్వరలోనే తెలుస్తుంది. పైగా ఆర్ఎస్ఎస్ మోడీకి వ్యతిరేకంగానే ఉంది, పైకి గట్టిగా లేకపోయినా మోడీ పట్ల అంత ఇదేమి లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అజెండాని కూడా మోడీ అమలు చేయట్లేదు. హిందుత్వ అజెండా మోడీది కాదు, మోడీ అజెండా మోడీ అజెండాని, మోడీకి అజెండా అంత తప్ప మోడీకి హిందూ మతాన్ని అభివృద్ధి చేయాలి అవి కూడా లేవు. రాజకీయంగా హిందూ మతాన్ని ఉపయోగించుకుంటాడు తప్ప ఇది ఉందన్నమాట. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కూడా మోడీ పట్టించుకోలేదు. ఆర్ఎస్ఎస్ ఫోల్డ్లో కంట్రోల్లో కూడా మోడీ లేడు, అందుకని కూడా ఉంది. ఇక సో అందుకని అమిత్ షాకి మోడీకి గత కొంతకాలంగా గ్యాప్ వచ్చిందని నార్త్ మీడియా ముఖ్యంగా చాలా ఎప్పటి నుంచో, నేను సపరేట్గా కూడా ఒక టాపిక్ కూడా చేశాను దీని మీద, నార్త్ మీడియా విపరీతంగా అంటున్నారు. ముఖ్యంగా జంజీ ఉద్యమాన్ని ముందుగా పసిగట్టడంలో, దాన్ని డీల్ చేయడంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని మోడీ అనుకున్నాడని, అందుకని అమిత్ షా పార్లమెంట్కి రాలేదని, ఎక్కడ బయట కూడా ఈ జంజీ ఉద్యమం మీద మాట్లాడలేదని. ఎందుకంటే ప్రతిదీ ట్రబుల్ షూటర్ ఎవరంటే అమిత్ షాని. అమిత్ షాకి తెలియకుండా ఏ మంత్రి కానీ ఏ నిర్ణయాలు తీసుకోలేరు. అలాంటిది అమిత్ షా అసలు ఈ ఇష్యూలో ఎక్కడా లేడు, మాట్లాడలేదు. అంతా వేరే వాళ్ళే వచ్చారు, చర్చలకు కూడా అమిత్ షా రాలేదు విద్యార్థి నాయకులతో. సో ఏమయ్యాడు అమిత్ షా, ఎందుకు అమిత్ షా సడన్గా పక్కన పెట్టారు అనే చర్చ నడుస్తుంది. అలాగే బీహార్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అమిత్ షా ఎక్కడ రోల్ ప్లే చేయలేదు. సో క్లియర్గా అమిత్ షాని మోడీ పక్కన పెడుతున్నాడు అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్నది, గత 2 నెలల నుంచి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మోడీ 3-0 క్యాబినెట్ అంటారు. ఈ మోడీ 3-0 క్యాబినెట్లో రీషఫలింగ్ జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు మోడీ క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు అని 2 రకాలుగా ఉంటారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటారు. ఈ 2 రకాల మంత్రులు కలిపి 69 మంది ఉన్నారు. మామూలుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 75(1)A ప్రకారం 81 మంది మంత్రుల్ని పెట్టుకోవచ్చు. అంటే ఇంకా 12 మంది మంత్రుల్ని కొత్తగా నియమించుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో 12 మంది మంత్రులు తీసేయబోతున్నారనేది ఒక వార్త వస్తుంది. కొత్తగా ఇంకొక 12 యాడ్ చేసి 24 మంది మంత్రుల్ని పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబు, ఉత్తరప్రదేశ్, గోవా ఫిబ్రవరిలో జరుగుతాయి అటు ఇటుగా. నెక్స్ట్ ఇయర్ 2027లో ఉత్తరాఖండ్ కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇక ఉత్తరప్రదేశ్, మణిపూర్లో మార్చిలో జరగబోతున్నాయి. తర్వాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ నవంబర్లో జరగబోతున్నాయి. సో అంటే అర్లీ 2027లో 5 రాష్ట్రాల ఎన్నికలు, లేట్ ఈ 2లో ఇంకొక 2 రాష్ట్రాల ఎన్నికలు, మొత్తంగా 7 రాష్ట్రాల ఎన్నికలు 2027 అనేది వెరీ ఇంపార్టెంట్ బీజేపీకి. ఇందులో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ దీంట్లో ఉంది, పంజాబ్ ఏమో ఆపులో ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఆ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రి పదవుల్లో. అట్లాగే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కర్ణాటకలో కూడా బీజేపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం ఇచ్చి నెక్స్ట్ 2029 ఎలక్షన్లలో అక్కడ ఇది చేయాలి. అలాగే తెలంగాణలో కూడా ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు మరింత మంత్రి పదవులు. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకా అందుకనే పార్టీలోకి వీళ్ళని తీసుకోలేదు. పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు పురంధరేశ్వరి వీళ్ళని ఉపాధ్యక్షురాలుగా. ఇక్కడ ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారని కూడా ఒక వార్త వస్తుంది. ఇంకోటి ఏంటంటే సమీకరణం, కంపోజిషన్ ఆఫ్ క్యాబినెట్. 65% 51 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు 65% ఉన్నారు.
అంటే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు 65% ఉన్నారు క్యాబినెట్ లో. 51 నుంచి 70 ఏళ్ళ ఏజ్ గ్రూప్ లో 65 అంటే ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 24% వాళ్ళు 31 నుంచి 50% ఉన్నారు, 50 మంది ఉన్నారు. ఇది 24%. సో ఈ ఏజ్ గ్రూప్ 31 నుంచి 50 ఏజ్ గ్రూప్ లో వాళ్ళు 24% ఉన్నారు. అంటే వీళ్ళని పెంచాలి. ఇప్పుడు హైయెస్ట్ వచ్చి జతిన్ రామ్ మాంజా బీహార్ నుంచి, ఆయనకి 81 ఏళ్ళు, ఆయన ఓల్డెస్ట్ అనమాట. ఇది మంత్రి పదవులు సీనియర్. జూనియర్ వచ్చి మన రామ్మోహన్ నాయుడు 38 ఏళ్ళు. సో 38 ఏళ్ళు జూనియర్ అనమాట మంత్రి పదవుల్లో. అందుకని ఇప్పుడు ఆ కంపోజిషన్ ఏజ్ వైజ్ యంగ్ బ్యాచ్ ని అక్కడ, ఎందుకంటే ఎలక్షన్లలో ఎప్పుడైనా కూడా ఎలక్షన్ క్యాబినెట్ అంటారు. ఎలక్షన్ క్యాబినెట్ ఫైటింగ్ చేయగలిగిన వాళ్ళు ఉండాలి, ఫైట్ చేయగలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళాలి, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. అది ఇప్పుడు 81 ఏళ్ళు 70 ఏళ్ళు పోయి ఏమి యాక్టివ్ గా చేస్తారు. అందుకని యంగ్ బ్యాచ్ ని పెట్టాలన్న ఉద్దేశం కూడా ఇది ఉందన్నమాట. ఈ సమీకరణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సెంట్రల్ క్యాబినెట్ రీషఫలింగ్ అనేది జరగబోతుంది త్వరలో. ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే అమిత్ షాని కూడా పక్కన పెడతారు. ఆల్రెడీ ప్రధాన్ని తీసేశారు, ధర్మేంద్ర ప్రధాన్ మొన్న. ఇప్పుడు అమిత్ షాని కూడా తీసేస్తారా, లేకపోతే ధర్మేంద్ర ప్రధానికి వేరే శాఖ ఇస్తారని కూడా ఒక వార్త ఉంది. కానీ అది ఇస్తే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక శాఖలో ఆయన నిర్వాహకం బాగాలేక దేశవ్యాప్త ఉద్యమం కారణం ఆయన అయ్యాడు. ఇవాళ మళ్ళీ వేరే శాఖ ఇస్తే అది ఆయనకి ఇస్తే కష్టం అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు అమిత్ షాకి తీసేస్తారా, తీసేస్తే మళ్ళీ అదొక కల్లోలం అవుతుంది. అంటే బీజేపీలో గందరగోళానికి దారి తీస్తుంది. అమిత్ షాకి ఇవ్వకుండా, తీసేయకుండా ముఖ్యమైన ఇది తీసేసి వేరే దాంట్లో అమిత్ షాని అంటే కోరలు బీకేయడం అంతే. మామూలుగా అది మోడీ ముందు నుంచి చేస్తాడు. ఇప్పుడు వెంకయ్య నాయుడిని యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తీసేసి ఉపాధ్యక్షుని చేశారు, ఉపరాష్ట్రపతిని. ఉపరాష్ట్రపతిని చేయడం వల్ల ఆయనకి ఏమైపోయింది, పాలిటిక్స్ లో ఆయన చేసేదే సైలెంట్ గా ఉండాలి. అదే ఒక అలంకరణ తప్ప ఉపరాష్ట్రపతికి పెద్ద పనే ఉంటుంది. సో అలాగే యాక్టివ్ గా ఉన్న ఆయన, నాకు వద్దు మొర్రో నేను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటానంటే ఆయన తీసుకెళ్లి అక్కడ చేయడం అంటే ఆయన మీద కక్ష తీర్చుకోవడం. ఆయన ఏదో ప్రారంభాలు గుళ్ళో గోపురాలు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చుకుంటుండు, నీవు ఇంక అంతకంటే నీకు సీన్ లేదని ఆయన పక్కన పెట్టేశారు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే ఏది పనిష్మెంటు ఏది ప్రమోషన్ తెలియకుండా మేనేజ్ చేయడానికి అమిత్ షా అని వేరే దాంట్లో ఇచ్చేసి ఈ పదవిలోని తీసేసి ఆయన్ను కీలకంగా ఉంచకుండా చేసే ఒక స్కీమ్ జరుగుతుంది అనేది రాజకీయాల్లో మామూలుగా ఇలాగే జరుగుతుంటాయి. వాళ్ళ పైకేమో ఒక అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా అదే, పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. ఆయనకి సింబాలిక్ గా ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప డే టు డే డిసిషన్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ కి ఇంపార్టెన్స్ లేదు. అందుకని ఆయన ఈ ఇయర్ జనవరి నుంచి ఆగస్టు 18 వరకు 14 కేబినెట్ మీటింగ్లు జరిగితే 10 కేబినెట్ మీటింగ్లకి అటెండ్ కావాలి. ఎందుకు అటెండ్ కాలేదు? కొన్నిటికేమో హెల్త్ బాగాలేదు, కానీ మేజర్గా ఎందుకు అటెండ్ కాలేదంటే డెసిషన్ మేకింగ్ లో ఈయన రోల్ ఏం లేదు కాబట్టి నేను ఎందుకు అటెండ్ అవ్వడం అనేది అలిగాడు అనే వార్తలు వస్తున్నాయి. సో ఇది చేస్తారనమాట. రాజకీయాల్లో ఏం చేస్తారంటే పేరుకి ఇంపార్టెన్స్ ఉన్నట్టే ఉంటది, రియల్